వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్లో థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ యొక్క థర్డ్ మెరిట్ లిస్ట్లో మీకు పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ యొక్క పీడిఎఫ్లో మీ యొక్క నేమ్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలు తెలుసుకోబోతున్నారు. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. 2026కి సంబంధించి జీడిఎస్ అనేది కొత్త వెబ్సైట్ అయితే ఉంది కదా, ఆ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేవి కింద కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క స్టేట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు దేనికి అప్లై చేస్తారో దాని మీద క్లిక్ చేయండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను బీహార్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని కనిపిస్తాయి. ఇలా మీరు ఏ స్టేట్ మీద క్లిక్ చేసినా మీకు లిస్ట్ 3 వరకు అయితే కనిపిస్తాయి. తెలంగాణకి ఎవరైనా అప్లై చేసినట్టయితే తెలంగాణ మీద క్లిక్ చేయండి, మీకు లిస్ట్ 3 అని కనిపిస్తుంది. ఆ పీడిఎఫ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు వెబ్సైట్ ఓపెన్ కాకపోతే మీరు అప్లై చేసిన స్టేట్ అయితే నాకు కామెంట్ చేయండి. ఆ స్టేట్కి సంబంధించి పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ మీరు ఆదిలాబాద్ డివిజన్ చూసినట్టయితే స్టార్టింగ్లో ఈ వారికి 99% అయితే తీసుకున్నారు. కరీంనగర్ విభాగంలో ఈ యొక్క కరీంనగర్ డివిజన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 95% ఉన్న కూడా సెలెక్ట్ కావడం అయితే జరిగింది. ఇక్కడ కొందరికి యువర్ క్యాండిడేట్స్కి 98 అయితే తీసుకోవడం జరిగింది. కొన్ని డివిజన్లో ఈడబ్ల్యూఎస్కి 99 అయితే తీసుకున్నారు. ఎక్కడో చోట మాత్రమే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్కి 95 అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం మహబూబ్ నగర్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ చూసినట్టయితే 95కి సెలెక్ట్ కావడం జరిగింది. ఇక తెలంగాణలో కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పీడిఎఫ్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లిస్ట్ 3 మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. కర్నూలు డివిజన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి డాక్ సేవక్. ఫిజికల్ హ్యాండిక్యాప్ బికి సంబంధించి 96% ఉన్న కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే కాకినాడ డివిజన్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ సికి 93% ఉన్న సెలెక్ట్ కావడం అయితే జరిగింది. నంద్యాల డివిజన్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ బికి 92% అయితే తీసుకోవడం జరిగింది. ఈ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే ఛత్తీస్గఢ్ సర్కిల్కి సంబంధించి అప్లై చేస్తారో వాళ్ళకి 94 to 99% తీసుకోవడం అయితే జరిగింది మ్యాక్సిమం. బట్ మన తెలుగు స్టేట్లో మాత్రమే 100% ఎక్కువగా తీసుకున్నారు. ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళకి మళ్ళీ మెరిట్ లిస్ట్ 4 అనేది వస్తుంది. అంతవరకు ఇక వెయిట్ చేయాల్సిందే. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ థర్డ్ మెరిట్ లిస్ట్ సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత మీకు 4th మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. వీడియోని అయితే ఒక లైక్ చేసి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.